गजाननमामि गजाननम् शिवनामिनि भावितेन्तरङ्गे महति ज्योतिषि मालिनी मयार्थे दुरितान्यपयान्ति दूरदूरे मूरायान्ति महान्ति मङ्गलानि स्मृते सकलकल्याणभाग्यजायते पुरुषस्तमजन्मजामि शरणं वरं सर्वदा सर्वकार्येष्टास्तेषां वामस्तेषां येषां दीव्रस्यामोदयस्तोजनोत्तमम् आपदामपहत्तारं दातारं श्रीरां लकाभिरां श्रीरां भूयो भूयो नमः। చెప్పండమ్మ. కైలాసపీఠాసన మధ్య సంస్థం భక్తైః సనందాదిభిః రచ్యమానం భక్తిః భక్తార్తి దావానల మప్రమేయం ఝాయేత్ ఉమాలింగిత విశ్వభూషణం వందే మహానంద మనంతలీలం మహేశ్వరం సర్వవిభుం మహాంతం గౌరీప్రియం కార్తిక విఘ్నరాజ సముద్భవం శంకరం ఆదిదేవం యస్యాహు కరుణా కటాక్ష విభవై స్వర్గాపవర్గాభిదౌ ప్రత్యగ్బోధ సుఖాద్వయం హృది సదా పశ్యంతి యం యో ఈశ్వర జ్యోతిర్లింగం అదొక్కటి ఒక ఎత్తుగా మనకి తెలుస్తుంది. ఇది పంచక్రోశాత్మకమైనటువంటిది. విశ్వేశ్వర మహాలింగం. దాని మహాత్మ్యాన్ని చెప్పబోతున్నారు. ఇది మహాపాతకముల్ని కూడా నశింపజేస్తుంది. మనకి భూతలంలో భూమి మీద ఏ ఏ వస్తువులైతే కనబడుతున్నాయో అదంతా సచ్చితానంద రూపం. అంటే బ్రహ్మ ఒక్క రూపమే. అట్లాగే నిర్వికారం. ఆ పరబ్రహ్మ
రూపాలుగా మారింది. అది సగుణ రూపము, నిర్గుణ రూపము. సగుణ రూపం మీద ప్రకటితమైనటువంటి వాడు శివుడని, స్త్రీ అను రెండు రూపాలుగా మనకి గోచరమవుతున్నది. పురుషుడికి శివుడని, స్త్రీ శక్తికి శక్తి అని పేరు. ఆయన సచ్చితానంద రూపుడైనటువంటి శివుడు శక్తి స్వయంగా అదృశ్యంగా ఉండి ఈ ప్రపంచమంతా నడుపుతూ ఉంటాడు. మరి నిర్గుణ పరమాత్మ నుండి అశరీరవాణి చెప్పింది. మీ తపస్సు చెయ్యాలి మీరు, అప్పుడు మీ నుండి పరమోత్తమమైనటువంటి సృష్టి అంతా విస్తారమవుతుంది. ఆ ఈశ్వరుడు తపస్సు చెయ్యాలంటే దానికి తగ్గ ప్రదేశమే ఆయనకి కనబడలేదు. మేమెక్కడ తపస్సు చెయ్యాలి, ప్రదేశం ఉంటేగా. అని అనుకున్నప్పుడు 5 క్రోశుల వెడల్పు కలిగినటువంటి శుభప్రదమైనటువంటి సుందరమైన నగరం ఏర్పడదు. అది మళ్ళా ఆయన స్వరూపమే. అక్కడ సమస్త విధములైనటువంటి ఉపకరణాలు దానికి కావలసినవన్నీ ఉన్నాయి. ఆ నగరాన్ని నిర్మాణం చేసి అశరీరవాణిగా చెప్పినటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఆ నగరం నుండి సృష్టి చేయాలనే కోరికతో అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు అక్కడ ఉండి. ఆ సమయంలో ఆయన ఇంత తపస్సు చేయడం వల్ల శ్రమ కలిగి ఆ శ్రమలోంచి తెల్లని జలధారలు వచ్చినాయి, ఆకాశమంతా వ్యాపించినాయి. అది చూసి భగవంతుడు విష్ణువు ఇట్లాగా అనుకున్నాడు, ఎంత అద్భుతంగా ఉంది అనుకొని ఆ సౌందర్యానికి ఇట్లా తల తిప్పితే ఆయన చెవి నుండి ఒక దిద్దు జారింది, మణి. ఆ జారి పడినటువంటి ఆ స్థలాన్ని మణికర్ణిక అంటారు. ఆ మణికర్ణికా స్థానము చాలా గొప్పది. అక్కడి నుంచి గొప్ప తీర్థం ఏర్పడది. అక్కడ ఏర్పడినటువంటి జలముతో మొత్తం పంచక్రోశమంతా మునిగింది. అది మునిగిపోతూ ఉంటే పరమాత్మ అంటే సదాశివుడు వెంటనే దాన్ని త్రిశూలంతో పైకి లేవనెత్తాడు.
దాన్ని ఎల్లప్పుడూ ముడక్కుండా అట్లా పట్టుకున్నాడు. అక్కడ విష్ణుదేవుడు తన భార్య అయినటువంటి ప్రకృతితో ఎప్పుడూ అక్కడే ఉంటూ ఉంటాడు. ఆయన నాభి నుండి ఒక పద్మము, ఆ పద్మం నుండి బ్రహ్మ, ఆ విధంగా ఉత్పత్తి వచ్చింది. ఆ బ్రహ్మ నుండి చతుర్దశ భువనాలు చాలా పెద్దగా ఏర్పడ్డాయి. అయితే ఈశ్వరుడు ఆలోచించి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి జీవులు కర్మపాశాలతో బంధింపబడుతూ ఉంటారు. ఆ కర్మపాశాల నుంచి వీళ్ళు బయటపడాలి. ఎట్లా పడతారు? సామాన్యంగా కర్మబంధం నుంచి బయటపడటం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. అందువల్ల ఈ పంచక్రోశాత్మకమైనటువంటి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి దీన్ని కనుక మీరు ఆశ్రయిస్తే మీకు కర్మబంధం అనేటువంటిది పోతుందని చెప్పారు. కర్మబంధం పోతే జ్ఞానం కలిగి మోక్షాన్ని పొందుతారు. అందువల్ల దీనికి అవిముక్తము అని పేరు వచ్చింది. అవిముక్తము అంటే ముక్తం అంటే విడిచిపెట్టడం, అవిముక్తం అంటే విడిచిపెట్టకుండా ఉంటాం. ఆ అవిముక్త క్షేత్రాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ అవిముక్తేశ్వరుడు అనే లింగాన్ని కూడా స్థాపించారు. నా ఆజ్ఞ వల్ల ఈ అవిముక్త క్షేత్రాన్ని విష్ణుమూర్తి కూడా విడిచిపెట్టకుండా ఉంటాడు. అయితే ప్రళయం వచ్చినప్పుడు అన్నీ పోతాయి, కానీ ఈ క్షేత్రాన్ని మాత్రం త్రిశూలం మీద ధరించుంటాడు. ఇట్లా ఉన్నటువంటి దాన్నే కాశీ అంటారు. ఈ కాశీ అంటే ఏమిటా పదానికి అర్థము అంటే కాస్ ద్వీప్తో అని ప్రకాశించేది అని అర్థం. ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల యందు వెలుగుతూ ఉండేది కాబట్టి దీనికి కాశీ అని పేరు. సరే, ఈ కాశీ అంటే ఇంకొక అర్థం అందరి యొక్క కర్మబద్ధముల్ని నశింపజేస్తుంది కాబట్టి కాశీ అని పేరు. అక్కడ అవిముక్తేశ్వరుడు ఎప్పుడు ఉంటాడు. మహాపాపులకు కూడా ఏదో పుణ్యం చేసిన వారికి ముక్తినిస్తామని కాదు, మహాపాపులకు కూడా ఇక్కడ ముక్తిని కలిగిస్తుంది కాబట్టి దీనికి కాశీ అని పేరు. మోక్షదాయకమైనటువంటి మిగతా క్షేత్రాలు భూమిలో
అనేకం మనకు గోచరిస్తూ ఉంటాయి. అయినా కాశీతో పోల్చేటువంటి క్షేత్రం అనేది ఎక్కడా లేదన్నారు. ఇక్కడ మిగతా క్షేత్రాల్లో ఎక్కడైనా దేహత్యాగం చేస్తే వాడికి మళ్ళా జన్మ వచ్చి అక్కడ క్షేత్రంలో మిగతా క్షేత్రాల్లో దేహత్యాగం చేయటం వల్ల ఆ పుణ్య విశేషం వల్ల కాశీకి మళ్ళా చేరి కాశీలోనే ముక్తిని పొందుతారు. మిగతా చోట్ల అట్లా చెప్పడానికి కుదరదు. సరే, ఈ ముక్తి 4 రకాలుగా చెప్తూ ఉంటారు. సామీప్య, సాయుజ్య, సాలోక్య, సారూప్యములైనటువంటి 4 రకాల ముక్తులు. ఈ 4 రకాల ముక్తులు కాశీలో కరతలామలకములు అందరికీ వచ్చి తీరుతాయి. మరి ఎవరి యొక్క యోగ్యతను బట్టి ముక్తి ఎందుకు కోరుకుంటారంటే నా పునరావర్తతే, ముక్తిని పొందినవాడు మళ్ళా జన్మించడం అనేటువంటిది ఉండదు. వాడు ఆ పరమాత్మ ఎట్లాగైతే నిర్గుణ నిరాకార సచ్చితానంద స్వరూపుడు, వీడు కూడా అందుట్లోకే వెళ్ళిపోతాడు. ఆ వారణాసీపురమే వరుణ, అసి అనేటువంటి 2 నదులు. ఈ నదుల మధ్యలో ఏ ప్రదేశమైతే ఉందో దాన్ని వారణాసి అంటారు. అదే అందరికీ దిక్కు. కోట్ల కోట్ల పాపములు చేసిన అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయేటువంటిది. అటువంటి గొప్పది కాశీక్షేత్రం. సకల దేవతాగణాలు అమరా మరణం సర్వే వాచ్యంతి హాచ పరేచకే. అమరులంటే దేవతలు. సహజంగానే కాస్త మనకంటే గొప్పవాళ్ళు. అంత గొప్పతనం కలిగినటువంటి దేవతలు కూడా కాశీ మరణాన్ని కోరుకుంటూ ఉంటారు. అట్లాగే అక్కడ ఉండేటువంటి పశుపక్ష్యాదులు కూడా కాశీని విడిచిపెట్టాలని కోరుకు. ఆ కాశీలో ఏదో మానవులకి ముక్తి ఇస్తాడు అనే మాటలేదు. స్థావర జంగమాదులకు కూడా, పశుపక్ష్యాదులకి, వృక్షాదులకి
సమస్త జీవకోటికి కూడా ముక్తినిచ్చేటువంటి గొప్ప దివ్యమైనటువంటి శక్తి కలది. అని చెప్పారు. ఆయన్నే కాలాగ్ని రుద్రుడు అంటారు. నిర్గుణమైనటువంటి ఆ పరమాత్మ నుంచి సగుణ రూపమైనటువంటి శివుడు వచ్చాడు. రుద్రుడు అడుగుతున్నాడు, అయ్యా నేను మీ వాణ్ణి, మహాదేవ నన్ను అనుగ్రహించు, లోకహితవు కోరి మీరెప్పుడు ఇక్కడే ఉండండి, జీవుల్ని ఉద్ధరించండి. ఆ తర్వాత మనస్సుని ఇంద్రియాలని తన చేతుల్లో పెట్టుకొని అవిముక్తుడు కూడా శంకరుడితో అన్నాడు, కాలరూపమైనటువంటిది మనకి రోగం. అంటే కాలంలో వచ్చాము, ఒక కాలంలో వెళ్ళిపోతాం అందరం కూడా. ఈ కాలముని జయించడానికి ఔషధం ఏమిటంటే ఆ పరమేశ్వరుడు. ఆ కాశీ పట్టణాన్ని మీరు రాజధానిగా చేసుకొని ఇక్కడ ఉండండి, ముక్తి ప్రదాతలు కండి. ఉమాదేవి కూడా ఇక్కడే ఉంటుంది. సకల జీవుల్ని సంసార బంధంలోంచి బయట పడేయండి. సరే అన్నారు. అప్పుడైనా కాశీకి వచ్చారని కాశీలో విడిచిపెట్టకుండా ఉంటున్నారు. ఆ వారణాసి ఆ విశ్వేశ్వరుడికి గుహ్యతమ క్షేత్రం. అక్కడ ఉండటమే మహాయోగం అని చెప్తారు. అక్కడ ఉండటం నాకు చాలా ఇష్టం. అన్నీ వదిలి కాశీనగరంలో నివసించేటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాను. నా తత్వం తెలుసుకున్న వాళ్ళు ముక్తిని పొందుతారు. అట్లాగే నా రూపమైన కాశీని విడిచిపెట్టకుండా ఉన్నవాళ్ళు ముక్తులవుతారు. వాళ్ళంతా జీవన్ముక్తులే. వాళ్ళక్కడ దేహత్యాగం చేస్తే మోక్షాన్ని పొందుతారు. అక్కడ స్త్రీలు అపవిత్రులైన పవిత్రులైన చిన్నపిల్లలైన వివాహితైన అట్లాగే రజస్వల ప్రసూత సంస్కారహీనులు ఈ క్షేత్రముని పట్టుకొని అక్కడ మరణాన్ని కనుక పొందినట్లయితే అక్కడ స్త్రీయా పురుషుడా అనే విచారం లేదు.
అట్లాగే శుచ అశుచ అనే విచారం లేదు. అన్నీ మనకి బ్రహ్మాండమంతా చతుర్విధమైనటువంటి ప్రాణికోటితో నిండి ఉంటుంది. జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజములని. మనమంతా జరాయుజలం, మాయలోంచి బయటకు వస్తాం. అండజములు పక్షులు అవన్నీ కూడా, కొన్ని నల్లులు ఇవన్నీ కూడా స్వేదజములు. వృక్షములన్నీ ఉద్భిజములు అంటారు, భూమిని చీల్చుకొని వస్తాయి. ఈ 4 విధములైనటువంటి ప్రాణులు ముక్తిని పొందుతాయి. అక్కడ జ్ఞానము భక్తికి ఆవశ్యకత లేదు. జ్ఞానులే ముక్తి పొందుతారనక్కల్లా, భక్తి కలవాడే ముక్తి పొందుతాడని లేదు. అక్కడ మరణిస్తే చాలు ముక్తిని పొందుతాడు. అక్కడ కర్మ నియమం లేదు. దానములు కానీ ధర్మం కానీ నామ సంకీర్తనలు పూజలు ఇవేవి అక్కర్లేదండి. అక్కడ ఎట్లా మరణించినా ముక్తి మాత్రం నిశ్చయం. ఇది బ్రహ్మాది దేవతలకు కూడా తెలియదయ్యా. అందువల్ల దీనికి అవిముక్తమని పేరు. మిగతా క్షేత్రాలు అవన్నీ కూడా కాశీతో సమానములు కావు. ఇటువంటిది ఇక్కడ మరణించిన వాడికి సంసార బంధం లేదు. వారందరూ ముక్తులవుతారు. ఇక్కడ అనేక మంది భక్తులు అనేక లింగాలు స్థాపించారు. పార్వతీదేవి అందరికీ కూడా ఇక్కడ ముక్తి ప్రదాత. కాశీ యొక్క గొప్పతనం ఏమిటంటే ఎవరనుకుంటే వాళ్ళు వెళ్ళలేరు. ఏదో జన్మాంతర సంస్కారం ఉద్బుద్ధమవుతే ఆ క్షేత్రానికి చేరగలరు. చేరిన అక్కడ ఉండమనేటువంటిది కష్టమైనటువంటిది. ఎంతటి పాపైనా సరే కాశీక్షేత్రంలో దేహత్యాగం చేస్తే వీడు జన్మజన్మల నుంచి చేసుకున్న దుష్కృతాలుంటే కాయ వ్యూహం అని ఒక వ్యూహం, అంటే మనకేదో కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి ప్రారబ్ధం ఉంది. అదంతా తీర్తే కానీ ముక్తిని పొందరు. అందువల్ల ఈశ్వరుడు కాయ వ్యూహం, కృష్ణ పరమాత్మ ఆ గోపిమ్మలకి ఋషులకి ఇంకా అనేక వేల మందికి ఆయన వరాలిచ్చాడు. కృష్ణావతారంలో మనమంతా కలుస్తామని.
మరి ఆ అవతారంలో ఆయన ఒకే కృష్ణుడుగా కనబడ్డా 16,000 మంది ఆ కృష్ణుడి యొక్క భార్యలవుతే 16,000 మందిని 16,000 రూపాలు ధరించి ఒకే కాలంలో ఆయన వివాహం చేసుకున్నాడు. ఎట్లాగండి? దాన్నే కాయవ్యూహము అంటారు. మనం ఇక్కడే ఉంటాం. ఆత్మ సర్వవ్యాపకం. మనం కుక్కగా, నక్కగా, పందిగా, ఇంకోటిగా పుట్టవలసినటువంటి యోగాలు ఉన్నాయి. వీడేం చేస్తాడంటే తన శక్తి చేత ఒకే సమయంలో ఇక్కడ బ్రాహ్మణుడుగా ఉంటాడు, ఇంకో చోట క్షత్రియుడుగా ఉంటాడు, ఇంకో చోట స్త్రీగా ఉంటాడు, ఒక చోట కుక్కగా ఉంటాడు, నక్కగా ఉంటాడు. అన్ని రూపాలు ఏకే కాలంలో ధరించి అన్ని రకములైనటువంటి ప్రారంధాల్ని ఒకే టైంలో అనుభవించేస్తాడు. దీన్ని కాయవ్యూహము అంటారు. అట్లాగే ఒకవేళ కాశీలో ఎవరైనా వాళ్ళ సుకృత విశేషం చేత దేహత్యాగం చేస్తే వాడికి ఏదైనా జన్మాంతరాల వల్ల వచ్చినటువంటి ప్రారంధాలుంటే అక్కడ శిక్షణ చేసేటువంటి వాడు కాలభైరవుడు అనేటువంటి వాడు. ఆ కాలభైరవుడు తన శక్తి చేత మనిషిగా పుట్టు, అట్లాగే జంతువుగా పుట్టు, కోడిగా పుట్టు, లేకపోతే ఇంకో జంతువుగా పుట్టు అని ఆజ్ఞాపిస్తాడు. అంటే మామూలుగా పుట్టాలంటే మాతృగర్భంలోకి ప్రవేశించి పుట్టాలి. అక్కడ గొడవలేదు. ఆయన వాక్యము చేతే వీడికి అవతారం వచ్చేస్తుంది. ఆ అవతారంలో వాడు అనుభవించవలసినటువంటి అన్నీ అనుభవించేస్తాడు. అట్లాగా అనుభవించడం వల్ల వాడికి కర్మబంధమంతా పోతుంది, పుణ్యపాపములు క్షీణిస్తాయి, ముక్తిని పొందుతాడు. ఇటువంటిదయ్యా ఆ భైరవ యాతన అనుభవించి తీరాలి. ఎందువల్లంటే నా భుక్తం కర్మ క్షీయతే. ఎవరైనా చేసిన కర్మ యొక్క ఫలాన్ని అనుభవించకుండా పోవటం అనేది ఉండదు. అది ఎంతసేపు అనుభవించావు అనేది లెక్కలేదు. ఈశ్వరుడు కాలరూపుడై వాడికి 1000 సంవత్సరాలు గడవలసి వస్తే ఈశ్వరానుగ్రహం వల్ల కనురెప్ప వేసి తీసినంత సమయంలో 1000 సంవత్సరాలు గడిచిపోతుంది. అది ఈశ్వరానుగ్రహం వల్ల జరుగుతుంది. చెప్పారు. ఇదయ్యా ఆ విధంగా కాశీ అందలి విశ్వేశ్వర లింగము, విశ్వేశ్వర లింగం అంటే ఇప్పుడున్నటువంటి విశ్వేశ్వరుడు యొక్క దేవాలయం అనుకోవద్దు.
మొత్తం కాశీ అంతా విశ్వేశ్వరుడే. ఇవన్నీ కూడా కొన్ని అనివార్యములు. ఇప్పుడు గంగలోకి దిగుతాడు ఒకడు, గంగని కాలు పెట్టి తన్నచ్చా? మహాపాపం కదా. కాళ్ళు ఒడ్డు మీద పెట్టి గంగలో స్నానం చేస్తాడు ఎవడైనా? కాళ్ళ పెట్టే చేయాలి. ఇవి అనివార్యములు. ఇవి దోషభూయిష్టములు కావు. ఇక్కడ స్నానమే వీడి యొక్క ప్రధాన ఉద్దేశ్యం. గంగని కాలు పెట్టి తొక్కుతామనేది కాదు. అందువల్ల వాడికి దోషం లేదు. ఒక ప్రధానోద్దేశాన్ని మనస్సులో పెట్టుకుంటే దానికి అంగంగా చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా పాపములు కిందకి రావు. ప్రధానోద్దేశ్యం దెబ్బతినకూడదు అని చెప్పాడు. ఇటువంటిదయ్యా అని కాశీ విశ్వేశ్వర లింగము జ్యోతిర్లింగము యొక్క మహాత్మ్యం చెప్పారు. త్రియంబకేశ్వర లింగమని గోదావరి ఒడ్డున ఉంటుంది. దాని గొప్పతనాన్ని చెప్పబోతున్నాడు ఇప్పుడు. గౌతముడని ఒక మహర్షి చాలా దివ్యమైనటువంటి శక్తి గలవాడు. ఆయన భార్య అహల్య బ్రహ్మగిరి యందు 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఒకసారి భూలోకంలో కొన్ని 100 సంవత్సరాల పాటు వాన పడలేదు, క్షామం వచ్చింది. భూమి అంతా పీనుగులైపోయారు. ఎక్కడా ఎవ్వరికీ ఆహారం సంగతి అట్లాగున్నా తడుపుకోవటానికి కూడా నీరు దొరకలేదు. ఇక పంటలు వాటి గురించి చెప్పాలే. జీవికి ఆధారం జలం, నీరు కావాలి. ఆ నీళ్ళు అనేటువంటివి ఎక్కడా దొరకట్లేదు. సరే, ఆ నీళ్ళని లేక జీవులన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఇది బ్రహ్మర్షి అయినటువంటి గౌతముడి యొక్క ఆశ్రమంలో ఈ పరిస్థితి లేదు. ఇది జనాలు కొంతమంది తెలుసుకున్నారు. వీళ్ళంతా గౌతముడి దగ్గరికి వెళ్ళారు. న్యాయంగా ఆయన దగ్గర ఉన్నటువంటి నీరు ఏదో ఆయన కుటుంబానికి సరిపోతుంది. వీళ్ళంతా వచ్చేసారు. వీళ్ళంతా అతిథులు, వీళ్ళని కాదనకూడదు. మరి వీళ్ళకి ఎక్కట్లాగా పోషించడం. ఆయన తపస్సు చేశాడు.
వరుణదేవుని గురించి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. అయ్యా వరం కోరు అన్నాడు. ఈయన ఇట్లాగెక్కడ నీళ్లు లేవయ్యా, నువ్వు వరుణుడు కాబట్టి బాగా నీటిని సప్లై చేయమన్నాడు. ఆయన అన్నాడు, ఇది దేవతల యొక్క నిర్ణయం, వాన పడకూడదని. దానికి విరుద్ధంగా నేను ప్రవర్తిస్తే దానివల్ల దేవతా ధిక్కారం చేసిన వాళ్ళు అవుతారు. మరి నువ్వేమో అడిగావు, ఏం చెయ్యాలి? అందువల్ల నువ్వు గుంట తవ్వియా, ఆ గుంటలో నీళ్ళు ఎప్పుడూ ఎండిపోకుండా చేస్తాను. వరుడు ఈ విధంగా ఈయనక్కడ గుంటని తవ్వాడు. ఆ గుంటలోంచి నీళ్లు వస్తూనే ఉంటాయి. వీళ్ళంతా వెళ్ళి మెల్లిగా ఆ గుంటలోంచి నీళ్లు పట్టుకుంటేవాడు. ఆ తడి ఉంది కాబట్టి తాగటానికి అవన్నీ కూడా ఏర్పాట్లు అవుతున్నది. ఆ గుంటలోంచి వచ్చేటువంటి నీళ్లతో వాళ్ళు దేవ పూజలు ఇవన్నీ చేశారు. దాంతోనే పంటలు కూడా పండించారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ లేదనకుండా వాళ్ళందరికీ కూడా తగినటువంటి సౌకర్యాలు, ఆహారాలు, పానీయాలు ఇవన్నీ తన తపశ్శక్తితో కూడుకొని ఏర్పాటు చేశాడు. ఇది చాలా కాలం ఇట్లా జరిగింది. సరే, ఇట్లాగూ చాలా కాలం నడిచింది. దాంతో వీళ్ళు ఇతర చోట్ల కూడా కొద్ది కొద్దిగా వాన పడ్డట్టు విన్నారు. వీళ్ళల్లో ఒక ఈయన తిండి తిన్నటువంటి వీళ్ళకి ఒక విధమైనటువంటి అసూయాద్వేషాలు ఏర్పడ్డాయి. ఆ అసూయతో వీళ్ళు ఆ గౌతముడికింత కీర్తి రావడం, దేవతలంతా వచ్చి స్తోత్రం చేసేవాడు. ఎంత గొప్పవాడివయ్యా, ఎంతమంది అతిథులకి ఏర్పాటు చేశావయ్యా, నీ పుణ్యం వల్ల బతికారయ్యా వీళ్ళంతా, ఏదో చెప్పావు. ఇది మిగతా వాళ్ళకి అసూయగా అనిపించింది. అందువల్ల ఈ మహర్షిని భ్రష్టు పట్టించాలి, ఈయనకి అపకీర్తి రావాలి. ఈ స్వభావం ఏర్పడి ఎట్లా అపకీర్తి వస్తుంది అని ఆలోచించారు. దీనికోసమని వీళ్ళు తపస్సు కూడా చేశారండి. పక్కవాడిని పడేయటం కోసమని తపస్సు చేశారు వీళ్ళు. గణపతిని గురించి తపస్సు చేశారు. ఈ ఆడవాళ్ళు భార్యలు, ఈ వచ్చినటువంటి మహర్షుల భార్యలు ఆ అహల్యాదేవిని నువ్వే పెట్టావన్నా, నువ్వెంత
అన్నటువంటి స్థితిలో ఆమెతో పోట్లాడారు. ఇటువంటి దుస్థితి ఏర్పడింది. సరే, అక్కడి నుంచి వాళ్ళు ఏదో విధంగా గౌతముణ్ణి ఈ అహల్యని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. ఇది వీళ్ళకు పుట్టిన దుర్బుద్ధి. సరే, అక్కడి నుంచి వినాయకుడి గురించి తపస్సు చేశారు, ఆరాధించారు. వరం కోరుకోమంటే గౌతమ మహర్షిని బెదిరించి దూషించి ఈ ఆశ్రమం నుంచి బయటికి పంపించడానికి ఒక ఉపాయం వరంగా నువ్వు ఇవ్వవలసింది అని. ఆయన ఆశ్చర్యపోయాడు గణేశ్వరుడు. ఏమిట్రా మీ దుంపల్దేగా, మీరింత తపస్సు చేసి ఇది అడుగుతారా? తగిన పని కాదన్నారు. ఏదో అపరాధం చేసిన వాడిని శిక్షించడం సరే. మీకు మొదల దగ్గర నుంచి ఉపకారం చేశాడు ఆయన. ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తే మీకు చాలా అనర్థం రా. అందుట్లో సబ్రాహ్మణుడు తపస్సంపన్నుడు, ఆయనకి మీరు అపకారం చేయకూడదు. అవుతే పైగా ఆయన మీకు ఉపకారం కూడా చేసి ఉన్నాడు. ఉపకారికి అపకారం చేయటం పెద్ద దోషమవుతుంది అని వినాయకుడు చెప్పాడు. కాదండి, ఆయనకి అపకారమే మనం చెయ్యాలి. ఆ చేసేటువంటి శక్తి మాకు కలగాలి అని చాలా ప్రార్థించారు వీళ్ళు గణపతి. సరే అన్నారు. వీళ్ళకి ఆ స్త్రీ శక్తుల చేత మోహితులై ఏం చెప్పినా ఎవరు వినిపించుకోకుండా ఈ విధంగా కోరారు. వినాయకుడు చెప్పాడు, ఆ గౌతముడు మీరు అపకారం చేసినా మళ్ళా ఉపకారమే చేస్తాడు ఆయన. కాదని వీళ్ళు అడిగితే సర్లేవయా ఇస్తాలే. గౌతముడు పొద్దున్నే సంధ్యావందనం చేసుకుంటూ విత్తనాలు చల్లేవాడు. మాధ్యాహ్నిక సంధ్యా సమయానికి అవి తయారైపోయాయి. అవన్నీ తెచ్చి వంట చేసేవాళ్ళు, పెట్టేసేవాళ్ళు. ఇది నిత్యం ఏ రోజు ఆ రోజు. అట్లాగే ఈ రోజున ఆయన విత్తనాలు చల్లి బయటికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పటికల్లా ఒక ఆవు ఆ పొలంలోకి వెళ్ళి అక్కడ ఉన్నవి మేస్తున్నది. ఇది ఈ బ్రాహ్మణులు తయారు చేసినటువంటి ఒక కృత్రిమమైనటువంటి గోవు. అది అట్లా వెళ్తూ ఉంటే ఈయన దాన్ని ఒక దర్భపుడకతో
ఆ గోవుని తోలుతున్నాడు. ఈయన చేతిలోని ఈ యొక్క గడ్డి తగిలేటప్పటికల్లా అది కింద పట్టం, ఏమిట్రా అనే లోపు ప్రాణములు విడిచేసి. అరే ఈ మహర్షులంతా చూస్తున్నారు. వాళ్ళంతా చూసి పెద్దగా అరిచారు, ఏ గౌతమ మహర్షి ఏం పని చేశావు? అహల్యను కూడా పిలిచారు. చూడు చూడు, గోవు హత్య చేశాడు. ఆయనకి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. నేనేమిటి, గోవేమిటి, ఇప్పుడేం చేయాలి, ఎట్లా దీంట్లోంచి బయటపడాలి? గౌతమ మహర్షిని ఈ బ్రాహ్మణ పత్నులంతా బెదిరించడం మొదలెట్టారు. భార్యలు, నువ్వు ఇట్రాబోకు, గోహత్య చేసి అడుబా. వీళ్ళంతా ఆ అహల్యని, ఇటువంటి పాపి భార్యని ఆయన శిష్యుల్ని కనబడ్డ చోటల్లా విమర్శించడం, వాళ్ళని దూషించడం చేశారు. నువ్వు మొహం మాకు చూపించబోకు, నీ మొహం చూస్తే మేము సచైల స్నానం చేయాలి, నువ్వు ఇక్కడ వెళ్ళిపోవాలి, నువ్వు మేము తద్దినాలు పెట్టాలి, తర్పణాలు చేసుకోవాలి, ఏవో ఆరాధనలు చేసుకోవాలి. ఇవన్నీ దుష్టుడు నువ్వు ఉంటే మా పితృదేవతలు స్వీకరించరు, కాబట్టి ఇదంతా అపవిత్రమవుతుంది, కాబట్టి నువ్వు వెళ్ళిపో. అని ఆయన్ని ఊపిరాడవ్వలేదండి. పైగా రాళ్ళ పెట్టి కొట్టారు. సరే ఏం చేస్తాడు ఈ దుర్మార్గుడు? ఇట్లా చేస్తే ఆశ్రమాన్ని విడిచి కొంత దూరం వెళ్ళి అక్కడ మరొక ఆశ్రమాన్ని కట్టుకొని ఉంటున్నాడు. అక్కడికి కూడా వెళ్ళి వీళ్ళు బెదిరించడం మొదలెట్టారు. నీ మీద గోహత్య దోషమున్నంత మటుకు నువ్వు ఏమీ చేయకూడదు, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. అప్పుడైనా కొన్నాళ్ళు గడిపి బాగా బాధపడి, అయ్యా ఈ పాపానికి పరిహారం ఏమిటో చెప్పండి. 3 సార్లు భూమంతా ప్రదక్షిణం చేస్తే నీ పాపం పరిహారం అవుతుంది. ఆ తర్వాత 4 రోజులు ఒక వ్రతం చెయ్యాలి. బ్రహ్మగిరి ఉందిగా, దానికి 100 ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడు నువ్వు శుద్ధులు అవుతావు. సరే అనుకున్నారు. ఆయన అట్లా చేస్తూ కోటి పార్థివలింగాలు చేసి మహాదేవుణ్ణి ఆశ్రయించి పూజించాడు. గంగా స్నానం చేశాడు. ఆ పర్వతానికి ప్రదక్షిణాలు చేశాడు. దానికి 100 కడవలతో నీళ్లు తెచ్చి అభిషేకం చేశాడు. ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అహల్య కూడా అంత శ్రమ పడ్డది.
వారి శిష్యులు అంత ఆరాధన చేస్తే సాక్షాత్తు ఈశ్వరుడు అమ్మవారిని తీసుకొని అక్కడికి వచ్చాడు. అయ్యా నేను చాలా ఆనందించాను, వరం కోరుకో అన్నాడు. సరే ఈయన నమస్కారం చేసి నిలబడుంటే నన్ను పాపరహితుణ్ణి చేయమని కోరాడు ఈయన. అయ్యా నువ్వు చాలా ధన్యుడు వీరయ్యా, అసలు నీకు పాపమేమిటి అబ్బాయి? దుష్టులు దుర్మార్గులు వాళ్ళు ఇట్లా ప్రవర్తించారు, అందువల్ల వాళ్ళు ఇట్లా చేశారు. నువ్వు అసలు పాపివే కాదే, నీ మీద హత్య, ఆ గోహత్య అనేటువంటిది ఆరోపించారు. నిజంగా జరగల, ఇది పాపులు దురాచారులు వాళ్ళు చేశారు. కృతజ్ఞులు రావాడు అన్నారు. మామూలుగా మిగతా దోషాలన్నింటికీ కూడా లోకంలో ఏవో ప్రాయశ్చిత్తాలు చెప్పారు. కృతజ్ఞుడికి అంటే చేసిన ఉపకారాన్ని మర్చిన వాడిని కృతజ్ఞుడు అంటారు. వీడికి నిష్కృతి లేదన్నారు, వాడికి ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి దుర్మార్గులరా వీళ్ళు. వాళ్ళని ఉద్ధరించడం ఎప్పుడూ అయ్యే పని కాదు. ఇది విని గౌతమ మహర్షి చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన నిజంగానే గోహత్య జరిగిందనే భ్రాంతిలో ఉన్నాడు. ఈశ్వరుడే వచ్చి చెప్పాడుగా ఈ విషయం అంతా. ఆయనకు అర్థమైంది. అప్పుడు ఈయన మనము ప్రతిదీ మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. గౌతముడు అన్నాడు, ఆ బ్రాహ్మణులు అట్లా చేయబట్టే కదా స్వామి నేను తపస్సు చేశాను, తపస్సు చేయబట్టి కదా మీ దర్శనం జరిగిందన్నాడు. అది ఆలోచించే సరళి. ఆయన అపకారం చేశారులా, ఈ బ్రాహ్మణులు నాకు చాలా ఉపకారం చేశారు స్వామి. అది మాట్లాడే తీరు. మనస్సుని మార్చడం అంటే అది మార్గం. పక్కవాడు అపకారం చెయ్యాలని ప్రయత్నం చేసిన దాన్ని ఉపకారంగా మరల్చుకోవడం పుణ్యాత్ముడి లక్షణం. నిజంగానే వాళ్ళు చేసింది అపకారమే. ఒక విధంగా విచారిస్తే వాళ్ళట్లా ప్రవర్తించబట్టి ఈయన నియమనిష్టకి గురై ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఈశ్వర ప్రత్యక్షమైందిగా. దీనికి కారణభూతం ఎవరయ్యారు? ఆ బ్రాహ్మణులే. ఈ తేడాభావం అనేటువంటిది మొదల దగ్గర నుంచి బ్రాహ్మణానాం అనేకత్వం అనేటువంటిది ఉన్నది. అయితే ఇది లోకోపకారమే, అపకారం కాదు. ఇప్పుడు గౌతముడు చెప్పినట్టు
ఆ గౌతముడు తపస్సు చేయబట్టే మనకి గోదావరి అనే నది వచ్చింది. ఆ నది రావటం వల్ల ఏమైంది, ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమై మనందరికీ అన్నోదకాలకి లోపుటు లేకుండా పోయిందిగా. ఇప్పుడు ఈ బ్రాహ్మణులు చేసింది తప్ప గొప్ప చెప్పండి? ఉపకారమేగా. పైకి అపకారంగా కనబడదు. ఈశ్వరుడు ఉపకారం చేయవలసి వచ్చినప్పుడు ఈ విధంగా ప్రేరేపణ చేస్తాడు. అప్పుడు దేవి భాగవతం ఇత్యాదుల్లో ఈ కథలో గౌతమ మహర్షికి చాలా కోపం వచ్చి ఈ బ్రాహ్మణులందరినీ శపించినట్టు, మీకు వేదశాస్త్రములు గోచరించవు, చాలా విరుద్ధమైన ప్రవృత్తి గల వాళ్ళు అవుతారు, గాయత్రి జపాన్ని వదిలేస్తారు, స్నాన సంధ్యావందనాదుల్ని వదిలేస్తారు చెప్పారు, శపించాడు. ఆ శపిస్తే అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇప్పుడు కాదయ్యా, వీళ్ళందరూ కూడా రాబోయే కలియుగంలో కలిమాశ్రిత్య జాయంతే బ్రహ్మరాక్షసాః, బ్రహ్మరాక్షసులై వీళ్ళు ఉద్భవిస్తారు. త్రేతాయుగంలో జరిగినటువంటి వాళ్ళని ఇక్కడికి తెచ్చారు. ఆ కాలంలో గౌతమ మహర్షికి అపకారం చేసినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళంతా కూడా కలియుగం ఆశ్రయించి బ్రాహ్మణులుగా ఉద్భవించి స్నాన సంధ్యావందనాదుల్ని వదిలేసి శిఖాయజ్ఞోపవీతముల్ని పరిత్యజించి నియమనిష్టల్ని విడిచి భ్రష్టులై ఉంటూ ఉంటారు. ఈవేళ మనం చాలా మందిని చూస్తున్నాం. వాళ్ళకి ఈ స్మృతి కలగట్ల. అరే మనం స్నానం చేయాలి, సంధ్య వార్చుకో, అసలు ఈ జ్ఞానమే కలగట్లేదు. ఆ రోజున చేసిన పాపానికి ఫలితం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకా ఇక్కడ ఆంధ్రదేశం ఈ ప్రాంతంలో కొంత మటుకు బాగుంది. అటు ఉత్తరప్రదేశ్ అక్కడికి వెళ్తే బ్రాహ్మణుల యొక్క దుస్థితి చాలా కష్టంగా ఉంది. టాయిలెట్లు బాగు చేస్తున్నారండి. ఇంట్లో అంట్లు తోవుతున్నారు ఆడవాళ్ళు పరాయి ఇళ్లల్లో. ఇట్లాగూ జీవనం గడవక రిక్షాలు తొక్కుతున్నారు. ఎవడి విరాను అంటే బలానా గోత్రం అని చెప్తున్నాడు. మళ్ళా అటువంటి దుస్థితి వచ్చేసింది మన కాలంలో. ఎందువల్ల తనకి విహితమైనటువంటి దాన్ని తాను విడిచిపెట్టేశాడు. అందుకని అట్లా వచ్చింది, జరిగింది. సరే, అక్కడి నుంచి ఈశ్వరుడు అన్నాడు, ఎంత గొప్పవాడివయ్యా, ఋషులందరిలోకి గొప్పవాడివి, నేను నీ యందు ప్రసన్నుణ్ణి, ఏదైనా అడగవయ్యా. అయ్యా స్వామి, వీళ్ళంతా చేసింది
సత్యముని వంచారు. అవుతే అయింది, ఏం వద్దు, మీరు నాకు గంగనివ్వండి అన్నారు. ఆ మంతెన ఆ ప్రాంతంలో గోదావరి నదీ తీరంలో ఉండేటువంటి వాళ్ళు గోదావరి అనరు, గంగకి వెళ్తామంటారు. గంగనే అక్కడ వ్యవహారం. ఇది ఆ శివుడి యొక్క జటాజూటం నుంచి విడవబడదే. ఇది కూడా ఆ గంగ ఎంతో ఈ గంగ అంతే, కొద్ది తేడా. అది నాకొక్కడికి ఉపకారం కాదు, ప్రపంచమంతటికి ఉపకారం అవుతుంది. ఆ నీళ్ళు వస్తాయి, నీళ్ళ వల్ల పంటలు పండుతాయి, అందరూ సుఖంగా ఉంటారు అనే విధంగా కోరి ఈశ్వరుడికి నమస్కారం చేశాడు. సరే అన్నాడు ఆయన కూడా. ఆ ఈశ్వరుడు గౌతమ మహర్షికి ఆ జలమిచ్చాడు. ఆమె స్త్రీ రూపాన్ని ధరించి అక్కడుండి ఆ గంగని స్తోత్రం చేశాడు. అట్లాగే సమస్త భువనాల మండలాన్ని పునీతం చేస్తాడు ఈయన అన్నారు. 28వ మన్వంతరం, వైవస్వత మన్వంతరం మటుకు ఇక్కడే ఉంటానంది గంగ. అన్ని నదుల కంటే గంగ చాలా గొప్పది. భగవంతుడు శివుడు కూడా, నీవు ధన్యురాలు, ఇక్కడ ఉండు, నేను నువ్వు వేరు కాదు. ఆ పరమేశ్వరుడు యొక్క మాటలతో ఆమె కూడా ఇక్కడే, ఆయన కూడా ఉండేటట్టుగా అనుగ్రహం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళని పూజించారు. లోకహితవు కొరకే నేను ఈ వరం ఇచ్చాను. అప్పుడు దేవతలంతా అయ్యా 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 ఇప్పుడు వచ్చారు, ఇక్కడ శాశ్వతంగా మీరిద్దరూ ఉండాలి, లోకానికి ఉపకారం చెయ్యాలి అని వీళ్ళు చాలా బతిమాలుకున్నారు. సరే అన్నారు. అట్లాగే బృహస్పతి సింహరాశి యందు ప్రవేశించినప్పుడు మనకి గోదావరి నది యొక్క పుష్కరాలు నడుస్తాయి. ఆ సమయంలో బృహస్పతి కూడా వస్తాడు అక్కడికి. అప్పుడు స్నాన దాన జప హోమాదులు సమస్త పాపముల్ని కూడా ప్రక్షాళన చేయగలరు. ఈ విధమైనటువంటిది. నేను కూడా ఇక్కడే ఉంటా అన్నాడు ఈశ్వరుడు. వీళ్ళందరి యొక్క ప్రార్థనతో నదుల్లో శ్రేష్టమైనటువంటి గంగ, అదే గోదావరి అనే పేరుతో ప్రఖ్యాతి పొంది, అట్లాగే ఈశ్వరుడు త్రియంబకేశ్వరుడుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అది జ్యోతిర్లింగము. అందువల్ల
ఆ క్షేత్రంలో స్నాన దానాదులన్నీ గొప్పవి. సింహరాశిలో బృహస్పతి ఉండంగా ఇంకా గొప్పది అని చెప్పారు. అదే త్రియంబకేశ్వర జ్యోతిర్లింగంగా గోదావరి నదీ తీరంలో సుస్థిరమై ఉన్నది. దాన్ని దర్శించిన స్మరించినా కూడా సమస్త విధములైనటువంటి పాప పరిహారం అవుతుందన్నారు. ఉత్తమమైనటువంటి మోక్షాన్ని కూడా ఇస్తుందయ్యా అని ఈ విధంగా ఆ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. హరే నమః, హరే నమః.